నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసకులందరికీ ఈ ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మహాబోధి బుద్ధ విహార తరఫున మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం సంయుక్త నికాయ నుంచి సోతాపత్తి సంయుక్త నుంచి నందియ సాఖ్య అనే సూత్రాన్ని గురించి తెలుసుకుందాం. మరి సూత్రాలకు వెళ్ళబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. త్రిరత్నాల తర్వాత మా బడాబంతేజీ ఆచార్య బుద్ధరక్షిత బడాబంతేజీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి బడాబంతేజీ కసబ్బంతేజీ గారి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. భగవాన్ బుద్ధుడు సాఖ్య దేశంలో విహరిస్తున్నప్పుడు కపిల వస్తు దగ్గరలో ఉన్నటువంటి నిగ్రోధారామంలో, అంటే మర్రి చెట్టు ఆరామంలో ఉంటున్నప్పుడు నందియా అనేటువంటి శాక్యుడు భగవాన్ బుద్ధుడి దగ్గరికి వచ్చి భగవాన్ బుద్ధుడికి నమస్కారం చేసుకొని ఓ పక్కన కూర్చొని ఇలా అంటున్నాడు: అంతే 4 సోతాపత్తి అంగాలు ఏమాత్రం లేని హర్యశ్రావకుడు ప్రమత్తుడై ఉండేవాడు అవుతాడా? 4 అంగాలు లేకపోతే ఏమాత్రం లేకపోతే ఒక వ్యక్తి ప్రమత్తుడై ఉండేవాడు అవుతాడా, అంటే ఎరుక లేకుండా ఉంటాడా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం గత వారంలో మాట్లాడుకున్నట్లుగా ఆర్యులు 4 రకాలు ఉంటారు: సోతాపన్న, సకదగామి, అనాగామి, అర్హంతాన్ని. మరి వాళ్ళల్లో కూడా ఒక్కొక్కళ్ళలో 2 రకాలు. ఒకటి మార్గంలో ఉండేవాడు, ఫలాన్ని పొందినవాడు. వీళ్ళు అర్య శ్రావకులుగా చెప్పబడతారు. వీళ్ళల్లో 4 సోతాపత్తి అంగాలు. ఈ 4 అంగాలు ఏంటంటే బుద్ధుడి పట్ల, ధమ్మం పట్ల, సంఘం పట్ల అచంచలమైనటువంటి శ్రద్ధ మరియు చక్కగా శీలాన్ని పాటించడం 4వ అంగం. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఈ 4 అంగాలు లేకపోయినట్లయితే ప్రమత్తుడై ఉంటాడా, అంటే ఎరుక లేకుండా ఉంటాడా అని భగవాన్ బుద్ధుడిని అడిగినప్పుడు, నందియా 4 సోతాపత్తి అంగాలు ఏమాత్రం లేని వాడిని నేను బయటివాడు, ప్రాపంచికుడు అంటాను. బయటివాడు అంటే ఈ ఆర్య సంఘంలోని వాడు కాదు. ఆర్య సంఘం బయట ఉండేటువంటి వాడు, పుతుజనుడు, సాధారణమైనటువంటి ప్రాపంచికుడు అని అంటాను. నందియా ఆర్యశ్రావకుడు ప్రమత్తుడు ఎలా ఉంటాడో మరియు అప్రమత్తతతో ఎలా ఉంటాడో ఉపదేశిస్తాను. నువ్వు మనస్సును చక్కగా శ్రద్ధగా విను, చక్కబరుచుకొని నేను చెప్పబోతున్నాను అని భగవాన్ బుద్ధుడు అనగా, అలాగే బంతే అని ఆ నందియా శాక్యుడు బదులు పలుకుతాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు అతడితో, నందియా ఆర్యశ్రావకుడు ప్రమత్తుడై ఎలా ఉంటాడు?
నందియా ఇక్కడ ఒక ఆర్య శ్రావకుడు భగవాన్ బుద్ధుడి నవగుణాలు మనం నవగుణాల గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. విశ్వ భగవ అర్హం సమ్మా సంబుద్ధు, అక్కడి నుంచి విద్యాచరణ సంపన్నం సుగతో లోక విధు అనుత్తరో పురుష ధమ్మసారథి సత్తాదేవి మనుస్సాన బుద్ధు భగవాన్. ఇలా నవగుణాలు ఉన్నటువంటి బుద్ధుడి గురించి అచంచలమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడు. కానీ ఆ బుద్ధుడి పట్ల శ్రద్ధ కలిగి ఉండడం వల్ల అతడు సంతృప్తుడైపోతాడు. ఇంకా చాలు, నేను సాధించాల్సింది ఏమీ లేదు అనుకుని సంతుష్టుడైపోయి అతడు పగలు రాత్రి ఏకాంతవాసానికి ప్రయత్నించడు. అంటే ధ్యానం చేయడానికి మరి ఇంకా ప్రయత్నించాడు అనమాట. అంతటితోనే సంతోషపడిపోతాడు, సంతృప్తి పడిపోతాడు. అలా అజాగ్రత్తగా ఉండడం వల్ల అతడికి సంతోషం కలగదు. దీన్ని పాలీలో పామోజ్జ, ఇది సంతోషం. మరి ఆ పామోజ్జ సంతోషం లేకపోవడం వల్ల ప్రీతి కలగదు. ప్రీతి అంటే ఇది కూడా ప్రీతి, ఇంకా ఎక్కువ సంతోషం. మరి ప్రీతి లేకపోవడం వల్ల అసద్ధి అంటే ప్రశాంతత కలగదు. మరి ప్రశాంతత లేకపోవడం వల్ల అతడు దుఃఖంతో ఉంటాడు. దుఃఖ చిత్తుని చిత్తం సమాధిని పొందదు, ఏకాగ్రతను పొందదు. మరి ఏకాగ్రత పొందనేటువంటి చిత్తంతో ధమ్మం ప్రకటితం కాదు. ధమ్మం ప్రకటితం కాకపోవడం వల్ల అతడు ప్రమత్తుడుగా ఉండేవాడిగా గుర్తించబడతాడు, లెక్కించబడతాడు. ఆయన బుద్ధుడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉంటుంది కాబట్టి ఇంకేం ప్రయత్నించడు అనమాట. ధ్యానం చేయడు. ఇట్లా ధ్యానం చేయకపోవడం వల్ల అతనికి సంతోషం కలగదు. మరి సంతోషం లేకపోవడం వల్ల ప్రీతి కలగదు. ప్రీతి కలగకపోవడం వల్ల ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోవడం వల్ల ఇంకా దుఃఖంలోనే ఉంటాడు. ఎప్పుడైతే మనసులో ఇంకా దుఃఖం ఉందో అతడు ఇంకా ఏకాగ్రతను పొందలేదు. ఇతడు ప్రమత్తుడు అంటే ఎరుక లేనటువంటి వాడు. ఇంకా అదే విధంగా ధమ్మాన్ని గురించి కూడా చెప్తాడు. ధమ్మం కూడా ఈ ఆర్య శ్రావకుడు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. అట్లా కలిగి ఉన్నందువల్ల అతడు సంతృప్తి చెందుతాడు. ఇంకా ప్రయత్నించాల్సిన అవసరం ఆయనకి ఏం కనపడదు. అట్లా ప్రయత్నించినందువల్ల ఇందాకట్లాగానే అతడికి సంతోషం కలగదు. సంతోషం కలగనందువల్ల ప్రీతి కలగదు. ప్రీతి కలగనందువల్ల ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఉండడం వల్ల దుఃఖం ఉపశమించదు. దుఃఖంలోనే ఉంటాడు. దుఃఖంలో ఉన్నటువంటి అతనికి ఏకాగ్రత లభించదు. ఇతడు కూడా ధమ్మం యొక్క 6 గుణాలు. స్వాఖ్యాతో భగవతా ధమ్మ, దీని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇట్లా ధమ్మం యొక్క 6 లక్షణాలు. వీటి గురించి అతడు అచంచలమైన ఇదైతే కలిగి ఉంటాడు విశ్వాసం. కాకపోతే ఇంకా మరే ప్రయత్నం అయితే చేయడు. పగలు రాత్రి అతడు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటాడు. అలానే సంఘం పట్ల కూడా అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాడు. కానీ సంఘం యొక్క మళ్ళీ గుణాలు 9 గుణాలు, వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఈ గుణాల పట్ల ఆయనకి నిశ్చలమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. కానీ పగలు రాత్రి ఏ ప్రయత్నం చేయదంటే ధ్యానం చేయడు. ధ్యానం చేయడం వల్ల సంతోషం కలగదు. సంతోషం కలగనందువల్ల ప్రీతి కలగదు. ప్రీతి కలగనందువల్ల అతడికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేనందువల్ల దుఃఖంతో ఉంటాడు. దుఃఖంలో ఉన్నటువంటి మనస్సు ఏకాగ్రతను పొందలేదు. ఇంకా అతని ప్రగతి అక్కడికే ఆగిపోతుంది అన్నమాట వీటిలో. ఇంకా చిట్ట చివరిది ఏంటంటే ఆర్యులు ఇష్టపడేటువంటి అఖండమైన
సమాధిని కలిగించే శీలాన్ని కలిగి ఉంటాడు. ఈ 4 అంగాలు అనుకున్నాం కదా. 3 బుద్ధుడు, ధమ్మ, సంఘ, 4వది శీలం. శీలం కూడా ఆర్యులు ఇష్టపడేటువంటి శీలాన్ని కలిగి ఉంటాడు. అఖండమైన అంటే శీల ఏమాత్రం బ్రేక్ లేకుండా, ముక్కలు కానటువంటి అఖండాలు. అంటే శీల కొన్ని సందర్భాల్లో ఉండి, కొన్ని సందర్భాల్లో లేకుండా, పాటించకుండా, మళ్ళీ కొన్ని సందర్భాల్లో పాటిస్తూ ఇలా ఉన్నట్లయితే అది అఖండమైనటువంటి శీలం అనిపించుకోదు. ఎప్పుడు నిరంతరం ఆయన శీలాన్ని కలిగి ఉంటాడు. మరి అది అఖండమైనటువంటి శీలం ఉంటే అది సమాధిని కలిగించేటువంటి శీలం కలిగి ఉంటాడు. అంత శీలం కలిగి ఉన్న అతడు దానితోనే సంతృప్తి చెందుతాడు. ఎప్పుడైతే దాంట్లో సంతృప్తి చెందుతాడో ఇంకా ప్రయత్నం చేయడు. ఇంకా తర్వాత ధ్యానం చేయడానికి, అది ధ్యానానికి ఉపకరించేటువంటి చాలా గొప్ప ధ్యానానికి ఉపకరించేటువంటి శీలం అది. కానీ అతడు అది పునాది వేసి తర్వాత పైన భవంతి కట్టకుండా వదిలేసినట్టుగా ఇంకా అంతటితో సంతృప్తి చెందుతాడు. తర్వాత అతడు ప్రయత్నించినందు వల్ల అతడు సంతోషం పొందడు. సంతోషం లేకపోవడం వల్ల ప్రీతి ఉండదు. ప్రీతి లేకపోవడం వల్ల ప్రశాంతి లేకపోవడం వల్ల దుఃఖాన్ని కలిగి ఉంటాడు. దుఃఖాన్ని కలిగి ఉండడం వల్ల ఏకాగ్రత పొందలేడు. ఇతడు ఏకాగ్రత పొందనటువంటి సందర్భంలో ధమ్మం అతడికి కనపడుతుంది. యథాభూతం అంటే ఉన్నట్టుగా ధమ్మం కనపడుతుంది. కాబట్టి ఇతడు ప్రమత్తుడై ఉండేవాడిగా దాన్ని భావించవచ్చు. మరి దీనికి వ్యతిరేకంగా ఈ హరేశ్రావకుడు ప్రమత్తుడై ఎలా ఉంటాడు అని తెలుసుకున్నాం. అప్రమత్తుడై ఎలా ఉంటాడు అంటే ఇతడికి కూడా బుద్ధుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. కానీ రాత్రి పగలు ఇతడు ఏకాంతంగా ఉండి ప్రయత్నిస్తాడు. అంటే ధ్యానం చేస్తాడు. ధ్యానం చేయడం వల్ల అతడికి సంతోషం కలుగుతుంది. సంతోషం వల్ల ప్రీతి కలుగుతుంది. ప్రీతి వల్ల అతడికి సుఖం కలుగుతుంది. సుఖం వల్ల అతడు చిత్తం ఏకాగ్రతను పొందుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత పొందినటువంటి చిత్తం దాంట్లో ధమ్మం ప్రకటితమవుతుంది. మరి ధమ్మం ప్రకటన కావడం వల్ల అతడు అప్రమత్తుడుగా ఉండేవాడిలాగా లెక్కించబడతాడు. ఇదే విధంగా బుద్ధుడి తర్వాత ధమ్మం పట్ల కూడా అతడికి అచంచలమైన శ్రద్ధ ఉంటుంది. ఇలానే ప్రయత్నిస్తూ ఉంటాడు. తర్వాత సంఘం పట్ల కూడా అతడికి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. దాని గురించి కూడా అతడు సంతృప్తి పడకుండా ప్రయత్నిస్తాడు. మళ్ళీ తర్వాత సంఘం పట్ల కూడా అతడికి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. అంతటితో సంతృప్తి చెందక మళ్ళీ ప్రయత్నిస్తాడు. అలానే చివరికి ఆర్యులు ఇష్టపడేటువంటి అఖండమైనటువంటి అతడు శీలాన్ని కలిగి ఉంటాడు. కానీ సంతృప్తి చెందక ప్రయత్నించి ఇలా ఫస్ట్ సంతోషం కలుగుతుంది ప్రయత్నించినందువల్ల. తర్వాత ప్రీతి, ప్రశాంతత, అలానే సుఖం, తర్వాత ఈ ధర్మం దానంతట అదే ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ధర్మం ప్రకటింపబడింది కాబట్టి అతడు అప్రమత్తుడై ఉండేవాడిగా లెక్కించబడతాడు. ఈ విధంగా హరియ శ్రావకుడు అప్రమత్తంగా ఉండేవాడు అవుతాడు అని చెప్పి భగవంతుడు ఈ సూత్రాన్ని ముగిస్తున్నాడు. దీంట్లో మనకి దశల వారీగా ఎలా ప్రయత్నించాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పబడింది. ఈ శ్రద్ధ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే భగవాన్ బుద్ధుడి కాలంలో అయితే భగవాన్ బుద్ధుడిని చూసి ఆయన ప్రవర్తనను గమనించి అతని బోధనలు విని దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని తర్కాన్ని ఆలోచించి తర్వాత భగవాన్ బుద్ధుడు అనుభవిగా మారేవాడు. కానీ ఇప్పుడు భగవాన్ బుద్ధుడి బోధనలు ఏం చెప్తున్నాడు భగవాన్ బుద్ధుడు అనేటువంటిది మనం చూసిన తర్వాత దాన్ని కూడా పరిశీలించినట్లయితే అప్పుడు మనకి కొద్దిగా శ్రద్ధ అనేది రావడం జరుగుతుంది. శ్రద్ధ అలా మనం పూర్తిగా మనం నమ్మగలుగుతాం.
భగవాన్ బుద్ధుడు తనని కూడా గుడ్డిగా నమ్మమని ఎక్కడా చెప్పలేదు. తనను కూడా పరిశీలించిన తర్వాతనే నమ్మమని చెప్పున్నాడు. కాబట్టి ఇలా పరిశీలన ద్వారా ఏర్పడినటువంటి నమ్మకం అయితే ఉందో అదే శ్రద్ధ. బుద్ధుడు, ధమ్మం, సంఘం, ఈ మూడు. తర్వాత శీలం పట్ల అచంచలమైనటువంటి నమ్మకం కలిగి ఉండడమే ఈ సోతాపత్తి యొక్క అంగాలు. ఇంకా మనం వేరే విధంగా కూడా మనం గత వారమే మాట్లాడుకున్నాం ఈ సోతాపన్న ఎలా అవుతాడు అనేది. కాబట్టి ఎప్పుడైనా మనం సోతాపన్న అయిన తర్వాత కూడా ఇంకా చాలు అని ఎప్పుడైతే సంతృప్తి చెందుతామో మన ప్రగతి అక్కడితో ఆగిపోతుంది. ధమ్మ మార్గంలో మరి ముందుకు వెళ్ళాలి, సోతాపన్న దగ్గరే ఆగకుండా అర్హంతత్వాన్ని పొందాలనుకుంటే తర్వాత ఏకాంతంలో ధ్యానం చేసి తర్వాత ఈ దశల వారీగా చూడండి. ధ్యానంలో మనకి సంతోషం అనేది కూడా ఉంది. మొట్టమొదటి ఫ్యాక్టరీ సంతోషం అనేది వస్తుంది. సంతోషం తర్వాత ఇంకా అధిక సంతోషమైనటువంటి ప్రీతి వస్తుంది. ప్రీతి తర్వాత ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత తర్వాత మరి సుఖం వస్తుంది. సుఖం తర్వాత ఏకాగ్రత, సమాధి లభిస్తుంది. సమాధి ఎప్పుడైతే లభించిందో అప్పుడు మనం ధమ్మాన్ని ఉన్నట్లుగా చూడగలుగుతాం. ఈ మార్గం అంతా సంతోషకరమైనటువంటి మార్గమే. కాబట్టి ఈ ఉపాసకులందరూ ఈ ధమ్మ మార్గంలో ముందుకు వెళ్ళి ప్రగతి సాధించి ఒకవేళ సోతాపన్న అయినటువంటి సందర్భంలో కూడా ఎవడవచం కూడా చాలా గొప్ప విషయమే. ఇంక ఎప్పుడైతే సోతాపన్న అవుతామో ఆ 7 జన్మల నుంచి ఉండదు. కానీ అంతటితో సంతృప్తి పడకుండా, సంతృప్తి చెందకుండా ఇంకా ప్రయత్నించి అర్హతలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, దీవిస్తూ మరి ఈ ధమ్మ ప్రవచన కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకొక ధమ్మ ప్రవచన కార్యక్రమంలో కలుసుకుందాం. మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయం నిర్దుఃఖో అహం నిత్యం అహం వియా हिता चा में सुखी हो तो मज्ज